పెళ్ళి కానప్పుడే నేను చక్కగా జీన్ ప్యాంట్లు టీ షర్ట్లు వేసుకునేదాన్ని. ఈ జీన్ ప్యాంట్లు చూసుకుంటూ ముసలిదాళ్ళకి చీరలు కట్టుకోవాల్సి వస్తుంది. మీలాంటి వాళ్ళ కోసం ఆన్లైన్ ఉంది కదా, ఒక క్లిక్ నొక్కితే బుకింగ్ అయిపోద్ది, కొనుక్కో. నిజమేనండి, సోషల్ మీడియాలో ఎంత చక్కగా పోస్టులు పెడతారో జీన్ ప్యాంట్లు వేసుకొని. సరే నాకు ఒక విషయం చెప్పు, నీకు ఇష్టమే నువ్వు జీను టీ షర్ట్ వేసుకుందాం అనుకుంటున్నావా, లేదా నువ్వు చెప్పినట్టు సోషల్ మీడియాలో చూసి వేసుకుందాం అనుకుంటున్నావా? అందరూ జీన్లు వేసుకుంటున్నారు కదా, అందుకే నేను కూడా జీన్లు వేసుకుందాం అనుకుంటున్నాను. ఎవరో గురించి నాకు అనవసరం, నా భార్య నాకు నిండుగా కనిపించాలి. జీన్ల ప్యాంట్లతోని టీ షర్ట్లతోని కనబడితే ఎవరైనా కామెంట్ చేస్తే అది నేను ఒప్పుకోను, నచ్చదు కూడా నాకు. మొన్న ఒక పెద్ద ఆవిడ నీ దగ్గరికి వచ్చి ఏమన్నది, మహాలక్ష్మిలాగా ఉన్నావు అమ్మా ఈ చీరలోని, ఎంత అందంగా ఉన్నావు, లక్ష్మీకాయలు ఉట్టి పడుతుంది నీలో అన్నా. మరి నువ్వు జీను టీ షర్ట్ వేసుకొని ఆవిడ దగ్గరికి వెళ్తే ఏమంటుంది? నా భార్య స్థాయి పెరిగితే నేను ఆనందపడతాను, కానీ నా భార్యని ఎవరైనా చీప్గా కామెంట్ చేస్తే నేను తట్టుకోలేను. అమ్మో, నాకు బ్యాడ్గా కామెంట్ చేస్తే ఇష్టం ఉండదు. నీ కుటుంబంలో నువ్వు ఒక భార్యవి, కోడలివి, తల్లివి, పిన్నివి, అత్తవి. నిజమేనండి, ఎవరైనా సరే మనల్ని చూసి పొగడాలి కానీ మనం వేసుకున్న బట్టలను చూసి విమర్శించకూడదు. అందుకే భర్త మాట చద్ది మూట అంటారు. అదేంటి అమ్మ కదా అంటారు? పెళ్ళైన తర్వాత భార్యకి అన్ని భర్తే కదా. పెళ్ళైన ఆడవాళ్ళ అలంకరణ తన అందంతో పాటు తన గుణాన్ని కూడా తెలియపరుస్తుంది.